భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేయడమే కాకుండా, కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణీత సమయానికి ట్రయల్ రన్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు ట్రయల్ రన్ నిర్వహించడంతో చాలామంది ఉత్తరాంధ్ర ప్రజలు దీర్ఘకాలిక కోరిక నెరవేరింది అన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే ఇది ఒక రాజకీయ చర్చ కూడా దారితీస్తున్న పరిస్థితి ఉంది. ఈ దశలో మనతో మాట్లాడడానికి విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు గారు ఉన్నారు. అదే గణబాబు గారు, ఇక్కడ స్థానికులుగా చాలా కాలంగా ఇక్కడే పుట్టి పెరిగారు. ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ గురించి మీకు ఎట్లాంటి ఫీలింగ్ ఉంది? ఈరోజు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు జూన్, జూలై కల్లా యాక్టివిటీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఎట్లాంటి సంకేతాలు తీసుకెళ్లే అవకాశం ఉంది? నా ఉద్దేశంలో ఉత్తరాంధ్రే కాదు, ఇది భారతదేశంలోనే ఒక ఎయిర్పోర్ట్, అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేటువంటిది మన కంట్రీకి చాలా అవసరం. అందులో ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక ఉపయోగకరమైనటువంటి అంశం ఇది. ఆర్థిక ప్రగతికి దోహదపడేది. మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాలన్నీ కూడా. ఉదాహరణకి శంషాబాద్ ఎయిర్పోర్టే ఒక పెద్ద ఉదాహరణ. బేగంపేటలో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ నుంచి చూశాను. నేను కూడా 99లో ఎమ్మెల్యేగా ఉన్నాను. అదే బేగంపేట ఎయిర్పోర్ట్. అక్కడి నుంచి శంషాబాద్ వచ్చిన తర్వాత ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఇప్పుడు ఈరోజు ఉంది. ఆ స్థాయిలో ఇప్పటి నుంచి ఆలోచన చేసి ఇప్పుడు ఈ భోగాపురం రావటం కూడా భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది మన ప్రాంతానికి, మన దేశానికి. సో ఆ ట్రయల్ రన్ కూడా ఇమీడియట్గా చేసుకోవడం అనేటువంటిది, అంటే ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి, నేను ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినాక ఎన్డీఏ గవర్నమెంట్లో ఫామ్ అయిన తర్వాత, అంటే 24 తర్వాత అనేక రివ్యూస్, విశాఖపట్నం వచ్చి ఇక్కడే ఎయిర్పోర్ట్లో నుంచి అక్కడికి వెళ్ళటం కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా నిరంతర పర్యవేక్షిస్తున్నారు దీనికి. వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా ఒక టైం నిర్దేశిస్తూ 2020 నాటికి 26లో ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వాలి అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దానికి ముందుగానే, అంటే చెప్పిన లక్ష్యానికి ముందుగానే ఇప్పుడు ఈ ట్రయల్ రన్స్ అవి అవ్వటం అనేటువంటిది శుభపరిణామంగా భావిస్తుంది. ఓకే. ఇకపోతే ఒక రకంగా సంతోషం. మరోవైపు చూసుకుంటే మీ కాన్స్టిట్యున్సీలోనే వైజాగ్ ఎయిర్‌పోర్ట్ ఉంది. అంటే తొలి దశ నుంచి కూడా ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ యాక్టివిటీ మొదలైనప్పుడే కొంత ఊహాగానాలు ఇట్లా ఉన్నాయి, ఈ ఎయిర్‌పోర్ట్ మూసివేస్తారని. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉంటుందా? దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా? అంటే డెఫినెట్గా ఇది డిఫెన్స్ ఎయిర్పోర్ట్. ఇది డిఫెన్స్ ఎయిర్పోర్ట్, సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం. సో బేగంపేట ఎయిర్పోర్ట్ తర్వాత కాలంలో ఏ రకంగా ఉందో సేమ్ అదే విధంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా ఉంటుందేమో అన్నటువంటి ఉంది. ఎందుకంటే దీనిపైన ఒక పూర్తిగా డెసిషన్స్ అయితే ఇంకా లేవు, నిర్ణయాలు అయితే ఏమి తీసుకోలేదు. బట్ ఆ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్స్లో వచ్చినప్పటికీ ఆటోమేటిక్గా ఇప్పుడు బేగంపేట మర్చిపోయినట్టు వైజాగ్ ఎయిర్పోర్ట్, పాత ఎయిర్పోర్టు ఉండకపోవచ్చు. బట్ దానికి సంబంధించినటువంటి మార్గాలు, ఇప్పుడు రోడ్స్ అన్నీ డెవలప్ కావాలి. ఇప్పుడు సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. అనేక డెసిషన్స్ తీసుకున్నాం. ఈరోజు ఇన్వెస్టర్స్ చాలా వచ్చినాయి, ఐటీ కానీ అదర్ ఇండస్ట్రీస్ కానీ. ఇలాగ ఇప్పుడు వచ్చేటువంటి అన్నిటి వల్ల గృహ అవసరాలకు కానీ నిర్మాణాలు కానీ పెరుగుతాయి. పెరిగిన దానికి తగ్గట్టుగా మనము మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా ఈరోజు డెవలప్ చేయడానికి, బీచ్ రోడ్డు, ప్యారలల్ రోడ్స్ కానీ, ఎన్హెచ్కి కనెక్ట్ చేసేటువంటి రోడ్స్ కానీ ఇవన్నీ డెవలప్. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలంటే ఎక్కువ టైం కనుక పడితే, వైజాగ్ సిటీ మెయిన్ బేస్ కాబట్టి సిటీ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళకి ఆ టైం కనుక ఉపయోగపడకపోతే, అంటే ఎక్కువ టైం తీసుకుంటే మరలా రైలు ప్రయాణాలకో లేకపోతే రోడ్ ట్రావెల్కో ప్రిఫర్ చేస్తారు తప్ప డొమెస్టిక్ ట్రావెల్కి ప్రిఫర్ చేయరు. సో అందుకని మా అందరి ఆలోచన యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎంత వేగంగా జరిగిందో రోడ్ల నిర్మాణం కూడా చేయగలిగితే, సో ఆటోమేటిక్గా ఆ డిస్టెన్స్ మనకి పెద్దగా ఇబ్బంది కలగదు. సో భోగాపురం ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ట్రావెల్కి వెసులుబాటుగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మెయిన్ మనకి అటు ఒరిస్సాకి మనకి నియరెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఉంటుంది భోగాపురం. అట్లాగే ఈ మన స్టేట్కి అంతటికీ కూడా కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి అటు అమెరికాకి వయా దుబాయ్ కానీ, ఇటు సింగపూర్ నుంచి ఇటు కంట్రీస్ కానీ అన్నిటికీ కూడా ఇక్కడి నుంచి ఆపరేషన్స్ కనుక స్టార్ట్ అయితే, ఒకవైపు కార్గో కూడా, మన కార్గో హ్యాండ్లింగ్ అంతా ఇప్పటి వరకు కూడా మన స్టేట్కి కూడా రెవెన్యూ తగ్గిపోతుంది. ఎందుకంటే హైదరాబాద్ బై రోడ్ ట్రావెల్ వెళ్ళి అక్కడి నుంచి కార్గో ఇంటర్నేషనల్ ట్రావెల్ వెళ్తుంది. సో ఆదాయం విషయంలో చూస్తే మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కార్గో హ్యాండిల్ చేస్తూ అట్ ది సేమ్ టైం ప్యాసింజర్స్కి కూడా వెసులుబాటు కలిగితే ఇదొక మేజర్ రెవెన్యూ యాక్టివిటీ ఫర్ స్టేట్ అండి. స్టేట్కి ఇన్కమ్ బాగా జనరేట్ అయ్యేటువంటి స్కోప్ కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్ మనం. ఓకే సార్, అదే ఈ మీన్వైల్ అంటే ఇది ఒక రకంగా డెవలప్మెంట్ అని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. పొలిటికల్ డిస్కషన్ ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే 70% పనులు మా ప్రభుత్వ హయాంలో జరిగింది, ఇప్పుడు వీళ్ళు కూటమి నాయకులు గొప్పగా చెప్పుకున్నారని. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా?
నిన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. వాళ్ళందరూ ముందు అసలు భూములు ఇవ్వద్దన్నాడు. వాళ్ళ నాయకుడు అసలు భూసేకరణకే వ్యతిరేకం అన్నాడు. భూములు ఇవ్వద్దని చెప్పారు. మర్చిపోయారు అందరూ. 2014-19లో భోగాపురం భూసేకరణకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ల్యాండ్స్ ఇవ్వద్దని చెప్పి గొడవ చేసిన వ్యక్తి ఈరోజు ఆయన అయిపోయిందని అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇవన్నీ ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్ళు ఆ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి దాన్ని ఏదో రకంగా చెప్పాలని చూస్తున్నారు. కానీ ఎంత వేగంగా అడుగులు వేసామనేది అక్కడ ప్రజలకు తెలుసు, అక్కడ ఉండే చుట్టుపక్కల వారికి తెలుసు. ఈ 16 నెలల్లో జరిగిన పని పురోగతి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కానీ దానివల్ల జరిగినాయి. ఎప్పుడు సమీక్షలు అనేవి ఉన్నాయి. 14-19లో జరిగిన సమీక్షలు ఎప్పుడూ జరగలేదు. 19-24లో అసలు రివ్యూస్ ఎక్కడ ఉన్నాయి? ఏదైనా ప్రాజెక్టు, ఏ ప్రాజెక్టు జరిగింది? రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు ఆపేశారు. అమరావతి ఆగిపోయింది, పోలవరం ఆగిపోయింది, భోగాపురం కూడా ఆగిపోయింది. సో ఇది ప్రజలందరికీ తెలుసు. సో రాష్ట్రానికి దేశానికి ఉపయోగొచ్చేటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు, రైల్వే జోన్కే ల్యాండ్ ఇవ్వలేదు. రైల్వే జోన్ విశాఖపట్నంలో జోనల్ ప్రకటన జరిగి ల్యాండ్ అలాట్మెంట్ చేయడాన్నే సీరియస్గా తీసుకోలేని ప్రభుత్వం గతంలో. వీళ్ళు చెప్పేవన్నీ ప్రజలు ఎవరు నమ్మరు. ఈరోజు స్పష్టంగా కనబడుతుంది ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు దీనిపైన సమీక్షలు జరిగాయి. వారి నిరంతర పర్యవేక్షణ వల్ల ఇది సాధ్యమైంది. ఇందులో ఆలోచించాల్సింది ఏం లేదు. ఎవరు ఇంకొక రకంగా ఏ రకంగా ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇది వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు మాటలు బట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు కేవలం ఉనికి కోసం ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. వారి ప్రభుత్వ హయాంలో ఏమాత్రం కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులే కాదు, పోలవరం తదితర ప్రాజెక్టులు కూడా నిలిచిపోయిన పరిస్థితి ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే విశాఖ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. సహజంగా ఏదైతే హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ వ్యవహారం ఏ రకంగా జరిగిందో అదంతా కూడా కాలక్రమంలో జరిగే అవకాశం ఉంటుందని ఆయన మాటలు బట్టి మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.